ఆయన సాయి ఓమెను వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు. సర్వాధికారి దేవుడు ప్రభు. ఆయన మొదటివాడు కడపటివాడు జీవించువాడు. మృతుడాయను గాని దిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడు జీవించువాడు. మృతుడాయను గాని దిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తలపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నవి. ఆయన 7 సువర్ణ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినవాడు. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెండుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమయ్యుండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గలవాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గలవాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన మొదటివాడు కడపటివాడు జీవించువాడు. మృతుడాయను గాని దిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన మొదటివాడు కడపటివాడు జీవించువాడు. మృతుడాయను గాని దిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాడు.